ఏపీపీఎస్పీ గ్రూప్ 1 నియామకాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఒకే జాబు ప్రయత్నాన్ని 3 సార్లు మూల్యాంకనం చేసి కష్టపడి చదివిన వేలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తును గత ప్రభుత్వం అంగడి సరుకుగా మార్చేసింది. 7 సిఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ నివేదికలు, 173 మంది సాక్షుల వాంగ్మూలంతో సిట్ హైకోర్టు ముందుకు పూసగుచ్చినట్లు ఆధారాలను ఉంచింది. ఎంపికైన 165 మందిలో ఏకంగా 160 మంది మార్కుల్లో అక్రమ మార్పులు జరిగాయని, కోర్టుకెక్కిన 405 మంది అర్హులు ఓఎంఆర్ షీట్లలో మార్కులు తగ్గించి వారి అవకాశాలను తొక్కేశారని సిట్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 452 మంది ప్రొఫెసర్ల ప్యానెళ్లను పక్కన పెట్టి విజయవాడ హమ్లాండ్ రిసార్ట్ వేదికగా ప్రైవేటు వ్యక్తులతో రికార్డులు తయారు చేయడం వెనుకనాటి తాడేపల్లి ప్యాలెస్ పెద్దల హస్తం స్పష్టంగా కనిపిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 పేపర్లు అమ్ముకొని నేను డిఎస్సిపై డ్రామాలాడుతున్న వైసీపీ పెద్దలను చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్ష పడితేనే ప్రతిభావంతులకు అసలైన న్యాయం జరుగుతుందని అభిప్రాయం అయితే వినిపిస్తుంది.